ముస్లిం మైనార్టీ నాయకులు జాకీర్ గారు మనతో ఉన్నారు. ఆ, ఈ నియోజకవర్గ పరంగా వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ఉంది, మరి మైనార్టీ పరంగా స్టేట్ వైజ్గా మైనార్టీలు ఏ విధంగా వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నియోజకవర్గంలో మైనార్టీలు వైఎస్ఆర్ సిపి వైపు ఎంతవరకు ఉన్నారు అంటే ఏం చెప్తారు? తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున మైనార్టీలు 70% మంది 80% మైనార్టీస్ అందరూ వైసీపీ తరఫున ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరువూరులో వైసీపీ తరఫున ఉంటారు కానీ ముస్లిమ్స్ వేరే పార్టీ తరఫున మాత్రం ఉండరు. దీనికి నేను ఘంటాపథంగా చెప్పగలను. మైనార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారని ఘంటాపథంగా చెప్పగలను. నియోజకవర్గంలో మైనార్టీలందరూ వైఎస్ఆర్ సిపి వైపే ఉన్నారు అనడానికి ఏ విధంగా రీజన్ చెప్తారు జాకీర్ గారు? 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్ ప్రజల యొక్క కష్టాలు చూసి 4% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ ముస్లిం మైనార్టీస్ ఆనందంగా ఉన్నారంటే దానికి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షే తప్ప, తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, తర్వాత నవరత్నాల్లో అన్ని పథకాల్లో మెయిన్ పథకాలన్నీ ముస్లిమ్స్కి ఎక్కువ శాతం లభించిందని నేను ఘంటాపథంగా చెప్పగలను. కొందరు వ్యక్తులు దుష్టశక్తులు ఏం చేస్తున్నాయంటే షాదీ తోఫా ఇవన్నీ ఇటు పెట్టి అన్ని పథకాలు పెట్టేసి షాదీ తోఫా ఇవ్వకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మైనార్టీకి ద్రోహం చేస్తున్నాడని చెప్పేసి కొన్ని సన్నాసులు అనే వ్యక్తులు కొన్ని మాట్లాడుతున్నారు. దానికి నేను ఒకటే మాట చెప్తున్నాను, గుండెల మీద చెయ్యేసి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి నష్టం చేశాడని ఎవరైనా చెప్పగలిగే దమ్ముంటే నేను డైరెక్ట్గా మాట్లాడగలను. ఈరోజు తోఫా కానివ్వండి, షాదీ తోఫా గురించి చెప్తాను. 10వ తరగతి చదువుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే ₹1,00,000 ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టారంటే, ముస్లిమ్స్లో చాలా మంది నిరుపేద వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చదివించుకోవడానికి ఆసక్తి చూపించకుండా 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అట్లా చేయకుండా పిల్లలు కూడా ముస్లిమ్స్ కూడా చదువుకోవాలి అనే ఒక ఆలోచనతో ఓ 10వ తరగతి సర్టిఫికేట్ సంపాదించుకుంటే రేపు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ₹1,00,000 అనేది ఒక రూల్ అని పెట్టారు. కొన్ని రూల్స్ అన్ని పెట్టడం వల్ల రేపు ముస్లిం సమాజానికి అది భవిష్యత్తే కానీ దాని గురించి చెడుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని వేరే విధంగా చెప్పుకుంటూ కొందరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు ముస్లిమ్స్కి, ఏమి ఇచ్చారని చెప్పింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో 175 నియోజకవర్గం ఉంచున్నారు, సింగిల్ గానే ఉంచున్నాడు. ఈ రోజు కూడా 175 సింగిల్ గా ఉంచున్నారు. కానీ మతతత్వ పార్టీతో ఈ రోజు ముస్లిం ప్రజలకు నేను ఒకటే మాట చెప్తున్నాను, మతతత్వ పార్టీతో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ రోజు ముగ్గురు కలిసి వచ్చి పోటీ చేస్తున్నాయి. నిజంగా ఏ పార్టీలో ఉన్నా సరే ముస్లింస్ అందరూ ఆలోచించండి. 2016, 2017లో ఎన్ఆర్సీకి అదే తెలుగుదేశం గవర్నమెంట్లో కేసీఆర్ నాని గారు, మన మహానుభావుడు నాని గారు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఓటు వేసాడు. నేను మద్దతు ఇవ్వను అని చెప్పేసి, నేను నాకు ముస్లింస్ ఆవిర్భావంగా సంబంధాలు ఉన్నాయి, నేను ముస్లిం తరఫునే ఉంటానని చెప్పేసి ఆ రోజు ఎన్ఆర్సీకి కూడా అతను వ్యతిరేకించాడు. కానీ చంద్రబాబు నాయుడు ఎంత పట్టుబట్టినా కూడా దాన్ని నేను వ్యతిరేకిస్తూనే ఉన్నాను తప్ప, నేను మాత్రం ముస్లింస్కి నేను సపోర్ట్గా ఉంటాను తప్ప దేనికి నేను సపోర్ట్ ఉండనని చెప్పాడు. అట్లాంటప్పుడు ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఓటేశాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు నిన్న రీసెంట్గా మొన్న 3 నెలల క్రితం 2 నెలల క్రితం సిఏఏ గురించి నేను మద్దతు ఇస్తున్నాను అని చంద్రబాబు నాయుడు అన్నాడంటే ముస్లింస్ మీద ఎంత ప్రేమ ఉందో అతని గురించి ఆలోచించుకుంటే చాలు. ఈ రోజు రేపు పొద్దున నిన్న పురేంద్రేశ్వరి గారు ఒక మాట అన్నారు, ఏమండి 4% రిజర్వేషన్ మా అధికారం వస్తే 4% రిజర్వేషన్ తీసేస్తానని చెప్పేసి ఆలోచించుకోండి ముస్లిం ప్రజలారా. మనం ఏ రూట్లో వెళ్తున్నాం అనేది రేపు బీజేపీ, టీడీపీ, జనసేన అనేది కనుక వస్తే 4% రిజర్వేషన్ అనేది ఉండదు. ఒకవేళ అది వచ్చే కళ అయితే కాదు, ఒకవేళ వస్తే 4% రిజర్వేషన్ ముస్లిం తీసేస్తారని నిన్న పురేంద్రేశ్వరి గారు, అమిత్ షా గారు డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే ముస్లింస్ మీద ఎంత ప్రేమ ఉందో మీరే ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక దుష్ట శక్తి. నేను ఒకటే మాట, చంద్రబాబు నాయుడు ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పేస్తాను, బీజేపీకి అప్పచెప్పేస్తాను, ఇక్కడ ముఖ్యమంత్రి నా కొడుకుంటాడు ఇష్టం అని చెప్పేసి ఆయన ఆలోచనతో సన్నాసి అనే చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. దీనికి ఒకటే మాట, ముస్లిం ప్రజలకి మీరు ఆలోచించి ఓటేయండి. ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తు లేకుండా డైరెక్ట్గా వస్తున్నాడు. ఈ రోజు అన్ని నియోజకవర్గాలు చూస్తున్నా ఉన్నాం. 175 నియోజకవర్గాలు ఎంతమంది వలసలు అవుతున్నాయో, ఎంతమంది పార్టీలోకి వస్తున్నారో అనేది ఈ రోజు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పకుండా వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి
చిన్న కార్యకర్త వచ్చినా కూడా బ్రేకింగ్ న్యూస్ అని పెట్టేసి జాయిన్ అవుతున్నారని చెప్పేసి హల్చల్ చేసే వ్యక్తి తప్ప దాన్ని ఒక 70 mm స్కోప్ లో చూపిస్తున్నాడు తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు మీద ఏదో ఉందని చెప్పేసి జనసేనకి ఏదో ఉందని బీజేపీ ఏదో ఇదంతా బూటకం తప్ప రేపు వచ్చే ప్రభుత్వం అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ సిపిఓ వస్తుంది. ఇక్కడ నిజంగా మొన్న మీరు అనుకున్న మాట చెప్తున్నాను, నిన్న ఇఫ్తియార్ విందు జరిగింది తిరువురులో. నిన్న ఇఫ్తియార్ విందులో ఎంతమంది జనాభా వచ్చారో వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూసుకున్నారు. కానీ దీనికి అంతమంది రాలేదు ఇంతమంది రాలేదని చెప్పుకునే వ్యక్తులు కూడా వాళ్ళే. నేను ఒకటే మాట చెప్తున్నాను, స్వామిదాస్ అనే వ్యక్తి 30 సంవత్సరాల వ్యక్తి ఇక్కడ ఉంటున్నాడు. అతను ప్రజల మనిషి. అతని ముస్లిమ్స్ మీద ఎంత ప్రేమ ఉందో అతనికి కూడా తెలుసు. నిన్న ఇఫ్తియార్ విందులోనే ముస్లిమ్స్ అనే వాళ్ళు ఏ విధంగా చూపించారు అతని మీద ప్రేమ నిన్న అర్థమైపోయింది. రేపు ఏంటంటే కొందరు వ్యక్తులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ముస్లిం ప్రజలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఓటేసి ఇక్కడ స్వామిదాస్ గారిని అక్కడ కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మన మనుగడకు మనం ముందు సాగలం. అదే మేము కోరుకుంటున్నాం. కానీ ఏంటంటే నిన్న జరిగిన విషయం ఏంటంటే మెయిన్ విషయం ముస్లిమ్స్ అందరూ బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి కొన్ని నాటకాలు చేస్తున్నాయి. నిజంగా ముస్లిమ్స్ ప్రజలు ఆలోచించుకోండి. ఇఫ్తియార్ విందు గనక టీడీపీ బీజేపీ జనసేన గనక ఇఫ్తియార్ విందు ఇస్తే ఆ భోజనం చేసిన ముస్లిమ్స్ దీర్ఘంగా ఆలోచించుకోండి, మేము ఇలా భోజనాలు చేస్తున్నామా, రేపు మేము 4% రిజర్వ్ చేసేస్తే మా పరిస్థితులు ఏంటి? ఇలాంటి వాళ్ళతో టీడీపీ జనసేన కలిసి వీళ్ళతో వెళ్తుందా? అట్లాంటప్పుడు మేము ఎందుకు ఓటేయాలని వాళ్ళ మనసుకు వాళ్ళు ఆలోచించుకోవాలి. అదే టీడీపీ జనసేన కలిసి వచ్చి పోటీ చేస్తే అది వేరు. నేను ఓపెన్ గా మాట్లాడే మాట ఇది. కానీ ఈ రోజు మద్దతు పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాయి. రేపు మైనార్టీలు కావచ్చు, రాష్ట్ర మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు కావచ్చు, వైఎస్ఆర్ సిపి వైపే ఉన్నారు అనేది మీరు స్పష్టంగా చెప్తున్నారు. అవును, 100%. ఇది మనకి జాకీర్ గారు ముస్లిం మైనార్టీ నాయకులు జాకీర్ గారు స్పష్టంగా చెప్పేది ఏంటంటే తిరువూరు నియోజకవర్గ ముస్లిం మైనార్టీలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలు కావచ్చు, ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డి గారికే అనుకూలంగా ఉన్నారు. రేపు గెలవబోయే పార్టీ కూడా మాదే, సంక్షేమ పథకాలు అందించే పార్టీ కూడా మాదే, కులం మతం పార్టీ భేదం లేకుండా సంక్షేమ పథకాలు అందించింది వైఎస్ఆర్సీపీనే అనే విషయాన్ని మనం 9 టీవీ సమక్షంలో చెప్పడం జరిగింది. కెమెరామెన్ శివతో 9 టీవీ తిరువూరు.